వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి తీసుకొచ్చి వాళ్ళకి మందు పోయమంటాం, వాళ్ళ ముందు డాన్స్లు వేయటం, హాఫ్ డ్రెస్లు వేసి. నువ్వు చూసుకుంటాను అంటున్నావు, నువ్వు కన్న పిల్లల్లో నువ్వు చూసుకుంటే నైట్ ఇంటికి ఫ్రెండ్స్ తీసుకొస్తావా నువ్వు? ఆయన ఆస్తి కోసం ఇదంతా చేస్తున్నారు మేడం. ఆయన మా అమ్మ ఆస్తి రాసి వెళ్ళింది కదా, ఆస్తి కోసం మమ్మల్ని ఇలా చేస్తున్నారు. ఇప్పుడు వేరే వేరేగా అయితే వాళ్ళు చెప్పకపోను, వాళ్ళు ఏమంటున్నారు, అసహ్యంగా మేము చేతులు వేస్తున్నాడు. ఏ ఆడపిల్ల ఎవరికి చెప్పుకుంటది అయ్యా? తల్లి లేదు. అతని దగ్గర నుంచి మేము ఉండాలనుకోవట్లేదు మేడం. మేము అసలు తన దగ్గర ఉండాలనుకోవట్లేదు. తను మమ్మల్ని మానసికంగా శారీరకంగా బాగా హింసిస్తున్నాడు. ఇదిగోండి మేడం, ఇంక ఇలాగే బెదిరిస్తాడు మేడం, మమ్మల్ని ఇలాగే బెదిరిస్తాడు. ఆలోచించుకోవాలి కదా, ఒక ఆడపిల్లలు ఇక్కడ దాకా వచ్చి పబ్లిక్ లో చెప్పుకుంటున్నారంటే నువ్వు ఎంత టార్చర్ పెడతా వాళ్ళు చెప్పుకుంటారు. చిన్నపిల్లల చేస్తున్నాడు మాకు తెలీదా సార్? నేనంటే ఓకే, తను చిన్నపిల్ల, తనకు తెలుస్తుందా తను ఏం చేస్తున్నాడు? చెప్పింది పిల్లల్ని మంచిగా చూసుకోమని. అలాంటి తండ్రి సంరక్షణలో ఉండవలసిన పిల్లలు నువ్వే వాళ్ళ మీద చెయ్యేస్తా, వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారు? హాయ్ అండి, నమస్తే, నేను మీ సత్యవేణిని. వెల్కమ్ టు అవర్ షో. ఒక ఆడపిల్లలకి తండ్రి అండా దండ అంటారు. అలాంటి తండ్రి విషమై కాటేస్తే ఆ పిల్లల పరిస్థితి ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ. నీ పేరేంటి? స్వప్న. ఏం చేస్తావు? నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను మేడం. ఆ అమ్మాయి ఎవరు? తను మా చెల్లి మేడం. ఆమె ఏం చదువుతుంది? తను 10th క్లాస్ చదువుతుంది. ఏంటమ్మా ప్రాబ్లం? ప్రాబ్లం ఏంటంటే మా అమ్మగారు మా బాబాయ్ గారిని సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. మా అమ్మగారు చనిపోయారు 2 years బ్యాక్. అంటే ఇప్పుడు ఈయన సొంత తండ్రి కాదు? కాదు మేడం, తను మా బాబాయ్ గారు. అంటే మా మమ్మీకి ఆల్రెడీ ఫస్ట్ మ్యారేజ్ అయింది. తను చనిపోయిన తర్వాత ఈయన్ని పెళ్లి చేసుకున్నారు. మా అమ్మగారు రెండో మ్యారేజ్ చేసుకున్నారు. అయితే 2 years బ్యాక్ చనిపోయిన తర్వాత అప్పటి నుంచి మా నాన్నలో చాలా మార్పులు వచ్చాయి మేడం, మా బాబాయ్ గారిలో. అంటే మార్పులు అంటే ఏంటి? అంటే మమ్మల్ని హెరాస్ చేయటము, మా మీద చేతులు వేయటము అలాంటివి. అంటే మా చెల్లిని కూడా కొట్టడము, అలాగా చాలా మానసికంగా హింసించడం అలా చాలా చేస్తున్నారు. అప్పటి నుంచి చాలా తేడాగా కూడా ప్రవర్తిస్తారు. వాళ్ళ ఫ్రెండ్స్ని ఇంటికి తీసుకురావటము, వాళ్ళ ఫ్రెండ్స్ని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళకి మందు పోయమంటాం, వాళ్ళ ముందు డాన్స్లు వేయటము, హాఫ్ డ్రెస్లు వేసి అలా చేస్తున్నారు. అలాగే మాకేమన్నా ఫీవర్స్ వచ్చినా ఏం పట్టించుకోరు మేడం. తనకి నచ్చినట్టే మమ్మల్ని ఉండమంటున్నారు. సరే అమ్మా. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరేంటండి? నా పేరు రాజ్ కుమార్. మరి రాజ్ కుమార్ గారు, ఇప్పుడు పిల్లలు చెప్తుందంతా ఏంటి? పచ్చి అబద్ధం మేడం. లేదు మేడం, మేము చెప్పేదంతా నిజమే. పిల్లలు అబద్ధం ఆడతారా? చూడండి మేడం, వాళ్ళు చెప్పే మొత్తం పచ్చి అబద్ధాలు. వాళ్ళ ఫోన్లకి, వాళ్ళ ఫోన్లు మాట్లాడడానికి, వాట్సాప్లకి, ఫేస్బుక్లకి నేను అడ్డం వస్తున్నాను, నా మీద నిందలేస్తున్నారు. రాజ్ కుమార్ గారు, ఆడపిల్లలు ఎప్పుడు అబద్ధం చెప్పరు. ఇప్పుడు వాళ్ళ మీద చేతులు వేయడానికి ఏంటి అదంతా అబద్ధం నిజమా? చూడండి మేడం, నా భార్య చనిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. ఆ పిల్ల బరువు బాధ్యతలు మొత్తం నా మీద పెట్టింది. నేనే చూసుకుంటున్నా. వాళ్ళకి మంచి అయినా, ఏది జ్వరం వచ్చినా, ఏమొచ్చినా కానీ వాళ్ళ చదువుల కంటే, పుస్తకాల కంటే మొత్తం ఏదైనా సరే నేను చూసుకుంటాను. ఆ బాధ్యత నా భార్య నాకు చెప్పింది. ఎంతకన్నా ఎవరు చూసుకుంటారు మేడం? ఆగు, చూసుకుంటున్నావా? నువ్వు చూసుకుంటాను అంటున్నావు, నువ్వు కన్న పిల్లల్లో నువ్వు చూసుకుంటే నైట్ ఇంటికి ఫ్రెండ్స్ తీసుకొస్తావా నువ్వు? ఆ రోజు నాకు కొంచెం ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ వస్తే నా ఫ్రెండ్స్ ని పిలుచుకొని చిన్న పార్టీ అరేంజ్ చేసుకున్నాను. ఏ టైం తీసుకొచ్చారమ్మా? ఆయన 6-7 గంటలకు తీసుకొస్తారు మేడం. 6-7 గంటలకు తీసుకొచ్చి 1-2 వరకు అదే చేస్తా ఉంటారు. వాళ్ళకి మళ్ళా మందు తాగుతారు, గోల చేస్తారు ఇంట్లో మొత్తం. మరి ఆడపిల్లల్ని ఇంట్లో నువ్వు అసలు తీసుకురావచ్చా? లేదు మేడం, నేను 8 గంటలకు తీసుకొచ్చాను. 9 కల్లా నీ కన్న పిల్లలు అయితే నువ్వు వాళ్ళ మీద చెయ్యేస్తావా? లేదు మేడం, అది తప్పు. నువ్వు చెప్పక అబద్ధం చెప్పకు. నువ్వు చెప్పుకో, వాళ్ళు చెప్తారు కదా, నువ్వు చెప్పు. నువ్వు నీ పిల్లలు అయితే నువ్వు చెయ్యేస్తావా? లేదు మేడం. 12 గంటల టైం ఇంటికి తీసుకొస్తావా? ఫ్రెండ్స్ ఉంచుతావా? 8 గంటలకు తీసుకొచ్చాను మేడం. 9 గంటలకు అయిపోయింది. ఎవరు వాళ్ళే ఇంటికి వెళ్ళిపోయారు మేడం. అసలు ఆడపిల్లలు ఇంట్లో తేవచ్చు అసలు? ఓకే మేడం, సరే తేకూడదు. ఆ రోజు చిన్న పార్టీ పెట్టుకున్నాను, అయిపోయింది.
అయిపోయిన తర్వాత వాళ్ళు ఈ విధంగా ఇక్కడ తీసుకొచ్చి నన్ను బదనాం చేసి నా పరువు ప్రతిష్టలు తీయడానికి వాళ్ళు చేస్తున్నారు మేడం. వాళ్ళ అమ్మగారిని పెళ్లి చేసుకుని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు అవును అవుతుంది. మేడం. ఇప్పుడు వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోతే మీకు అప్పు చెప్పారు అంటే అవును ఆవిడ మామూలుగా చనిపోయిందా? అవును మేడం, మామూలుగా చనిపోయింది మేడం. చనిపోయిన కాడి నుంచి మీరే చూసుకుంటున్నారు. అవును మేడం. మరి చూసుకుంటే ఈ రోజు ఎందుకు ఆ అమ్మాయి అబద్ధం ఆడుతుంది? ఇప్పుడు వేరేగా అంటే నమ్మొచ్చు, మీద చెయ్యడం అంటే అది ఎంత తప్పు. ఇప్పుడు తల్లే చెప్పారు కదా తన మేడం. బాధ్యత నీకు అప్పు చెప్పింది పిల్లల్ని మంచిగా చూసుకోమని. అలాంటి తండ్రి సంరక్షణలో ఉండవలసిన పిల్లలు నువ్వే వాళ్ళ మీద చెయ్యేస్తా, వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారు? చూడండి మేడం, నా భార్యకి నా మీద నమ్మకం లేకపోతే వాళ్ళకి నా ఆస్తి వాళ్ళకి రాయకుండా నా మీద నాకెందుకు రాసినట్లు? నమ్మకం ఉంది కాబట్టి ఇచ్చింది. మరి ఇస్తే ఈ రోజు పిల్లల మీద చెయ్యడం నమ్మకం అంటే ఉండబట్టే ఆస్తి నాకు రాసిచ్చింది. పిల్లల బాగోగులు నేను చూసుకుంటున్నాను. ఎంత ఏం చూసుకుంటున్నావు? ఏం చూసుకుంటున్నావు? 12 గంటలకి ఫ్రెండ్స్ తీసుకొస్తున్నాడు వాళ్ళ మీద చెయ్యడమా? వాళ్ళు వాట్సాప్ లో పెడితే కరెక్టా? ఫేస్బుక్ లలో వేరే వాళ్ళని పిల్లలు మా పిల్లలు ఫేస్బుక్ లలో పెడితే కరెక్ట్ అంటారా? నువ్వు చూసావా? మేము చూడండి ఫోన్లో మేడం, ఆడుతున్నాం వాళ్ళ అంటారు. ఫోన్లో మేము నాకు ఫోన్లో ఫోన్లు ఆడుతున్నాం ఎప్పుడన్నా ఇచ్చారా ఆయనకి? మా పాస్వర్డ్స్ మార్చేస్తారు. అన్ని ఆయనే హ్యాండిల్ చేస్తారు. మా ఫోన్స్ కూడా ఆయనే హ్యాండిల్ చేస్తారు. మీరు హ్యాండిల్ చేసినప్పుడు మరి అన్ని తెలుస్తాయి కదా. నేను చూస్తున్నాను కాబట్టి నా మీద వాళ్ళు అభినయం చేస్తున్నారు. ఏ విధంగా సరే నా మీద అభినయం చేసి నన్ను బదనాం చేయాలని ఎందుకు చూస్తున్నారు. అభినందన వేస్తారు? యారు చిన్నపిల్లలు ఏమైనా అభినందన వేయడానికి? చిన్నపిల్లలు అయితే కాదు కదా. ఇప్పుడు ఏదో విధంగా అనుకోవచ్చు కానీ చెయ్యేసా ఉన్న మాట ఎంత ఇది విషయం తెలుసు. అది ఒకటి మేడం, వాళ్ళ నేను ఫ్రెండ్స్ తండ్రిలాగా వాళ్ళ అనుకున్నాను ఫ్రెండ్స్ కదా. కూడా వచ్చి చేతులు వేస్తుంటే ఎలా తండ్రి ఉంటుంది మీద మేడం? ఏదైతే చేస్తే వాళ్ళ మేడం? ఫ్రెండ్స్ వచ్చి మరి అదేంటి కాదు మేడం, తండ్రి బిడ్డ మీద చెప్పకయ్యా నువ్వు. చేస్తారా? ఈ లోకంలో ఎక్కడ నువ్వు వేస్తున్నావు కాబట్టి వాళ్ళు చెప్తున్నారు. నేను ఎందుకు వేస్తా మేడం? చెప్పమ్మా. ఎప్పుడు ఫ్రెండ్స్ ని ఎప్పుడెప్పుడు తీసుకొచ్చేవారు ఇంటికి? వారంలో 4 రోజులు, నెలలో 4 రోజులు ఇవే ఇంక మేడం. ఫ్రెండ్స్ ని తీసుకొస్తారు, వాళ్ళకి మందు పార్టీలు ఇస్తారు, వాళ్ళకి మళ్ళీ హాఫ్ డ్రెస్ వేసి డాన్స్ లేపిస్తారు వాళ్ళ ముందు మాతో. ఏంటయ్యా ఆ పిల్లలు ఏమనుకుని తీసుకున్నారు? కాదు మేడం, ఆ విధంగా చెప్తాం. నన్ను ఎంత ప్రోగ్రామ్స్ నువ్వు డాన్స్ చేయించడానికి వాళ్ళ గురించి నేను అన్ని ఫ్రెండ్స్ ని తీసుకురావడం ఏంటి? ఆ మందు పోయడం ఏంటి? ఆ పిల్లలు డాన్స్ చేయించడం ఏంటి? అదే నా భార్య బ్రతుకుంటే ఈ విధంగా ఉండేది కదా. అంటే అసలు నీ సొంత పిల్లలు అయితే నువ్వు అలా చేపిస్తావా? సొంత పిల్లల కన్నా ఎక్కువ నువ్వు చూసుకుంటున్నాను. సొంత పిల్లలు అయితే నువ్వు అలా డాన్స్ చేపించి ఇంటి ఫ్రెండ్స్ ని తీసుకురావు. ఎవరిని తీసుకొస్తున్నారు మేడం? ఇప్పుడు నేను చెప్పాను కదా మేడం, మీకు వాళ్ళకి అడ్డు వస్తున్నారని చెప్పేసి నా మీద నిందలేయాలి, ఏ విధంగా నన్ను పంపించాలి. ఆయన ఆస్తి కోసం ఇదంతా చేస్తున్నారు మేడం. ఆయన మా అమ్మ ఆస్తి రాసి వెళ్ళింది కదా, ఆస్తి కోసం మమ్మల్ని ఇలా చేస్తున్నారు ఇప్పుడు. మరి ఏంటయ్యా అంటే వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోకుండా చేసుకుందాం అనుకున్నావా? మేము ఎవరినైనా లవ్ చేసి పెళ్లిళ్ళు చేసుకుని వెళ్ళిపోతామేమోనని ఇప్పుడు ఆయన భయపడుతున్నారు. అప్పుడు ఆస్తి వాళ్ళకి రావాల్సి వచ్చిందని ఆయన భయపడుతున్నారు. మేడం ఒకటే మేడం, నా భార్య నాకు ఆస్తి రాసిచ్చిపోయింది, నా మీద నమ్మకంతో బిడ్డలు మంచిగా చూసుకుంటాను, కానీ అయినా కానీ నన్ను బదనాం చేశారు. చాలు మేడం. ఏంటి బదనం చేశారయ్యా? నువ్వేం చెప్తున్నావు? ఏం బదనం చేశారు వాళ్ళు? ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళు ఆస్తి అడగట్లేదు ఇప్పుడు నిన్ను. మమ్మల్ని ఇలా ఒంటి మీద చేస్తున్నాడు, ఫ్రెండ్స్ తీసుకొస్తున్నారు, పట్టించుకోవట్లేదు అని అంటున్నారు. అది తప్పేంటమ్మా? మీకు అమ్మమ్మ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు మేడం, అందరు చనిపోయారు మేడం. ఎవరు మీ అమ్మమ్మ తాతయ్య లేరా? లేరు. ఇప్పుడు మొత్తం ఈయన చూసుకుంటేది. మరి మొత్తం బాధ్యతగా నీకు అప్పచెప్పినప్పుడు మా పిల్లల్ని మంచిగా చూసుకుంటే ఈ రోజు ఇక్కడ వరకు ఎందుకు వస్తారు చెప్పు వాళ్ళు? మేడం ఒకటి మేడం, ఇప్పుడు వాళ్ళు అంటున్నారు కదా, ఎవరు నన్ను ప్రేమిస్తే ఆస్తి వాళ్ళు తీసుకుని పోతే వాళ్ళ ఆస్తి వాడికి పోద్దని అంటున్నారు కదా. ఒకటి మేడం, బాధ్యత ఉంది కనుక రేపు వాళ్ళకి ప్రయోజకులు చేసి వాళ్ళని చదివించి ప్రయోజకులు చేసి. ఏమయ్యా నువ్వు చెప్పింది నా నమ్మసత్యంగా లేదు. ఇప్పుడు ఒకటి చెప్తున్నాను, ఆ పిల్లల మీద చెయ్యి ఎందుకు వేస్తాను? అసలు తండ్రివేనా? నువ్వు తండ్రివేనా? అంటే నువ్వు పిల్ల తండ్రి కాబట్టి పిల్లల మీద చెయ్యేస్తావు? లేదు లేదు మేడం, ఆ బిడ్డల సొంత బిడ్డల మీద ఆ పిల్లలు ఎందుకు ఆ మాట చెప్తారు? ఇప్పుడు నువ్వు వేరేగా అయితే వాళ్ళు చెప్పకపోను, వాళ్ళు ఏమంటున్నారు? అసహ్యంగా మేము చేతులు వేస్తున్నాడు. ఏ ఆడపిల్ల ఎవరికి చెప్పుకుంటదయ్యా? తల్లి లేదు, తండ్రిగా నువ్వు ఉన్నావు, నువ్వేం చెయ్యాలి వాళ్ళకి? ఒకటి మేడం, చెయ్యడం ఏంటంటున్నాను. నీకు అసలు బుద్ధి ఉందని అసలు మనిషివేనా? చూడండి మేడం, పిల్లల మీద తండ్రి ఏ విధంగా చేస్తాడు? ఒక బిడ్డల్ని కాపాడుకుంటూ అమ్మ ఇట్లా కాదురా, ఈ విధంగా ఇట్లా బాగోవాలరా అని చెప్పేసి ఆ విధంగా అంటే వాళ్ళు ఏ విధంగా చేస్తున్నాడో మాకు తెలియదా మేడం? చిన్నపిల్లలు ఏ విధంగా చేస్తున్నాడో మాకు తెలీదా? సరే నేనంటే ఓకే, తను చిన్నపిల్ల, తనకు తెలుస్తుందా తను ఏం చేస్తున్నాడో? మరి ఏంటయ్యా అది? లేదు మేడం, తప్పు మేడం. ఒకటి మేడం, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు వాళ్ళని? మేడం నా భార్య చనిపోయిన తర్వాత ఆస్తి ఉంది, రేపు వాళ్ళు నేను చెప్తున్నాను కదా మేడం,
చదివిస్తా, వాళ్ళు చదివేంత వరకు చదివిస్తా. నువ్వు చదివించడం ఏంటయ్యా? వాళ్ళకి లవర్లు ఉన్నారా, ఫోన్లు అయ్యి ఉన్నాయి, నీ ఫ్రెండ్స్ తీసుకొచ్చి ఇవన్నీ ఏంటో లేకపోతే ఏదో చెప్తారు నీకు. అందుకని కట్ చేసిన వాళ్ళని, వాళ్ళ ఫోన్లు లాక్కొని మొత్తం కట్ చేసిన. ఇప్పుడు మరి ఈ విషయం ఎందుకంటే ఇప్పుడు వచ్చి చెప్తున్నారు, ఇప్పుడు నువ్వు చెయ్యేస్తున్నావు వీళ్ళని, ఈ విషయాలన్నీ చెప్తున్నారంటే వాళ్ళకే తెలియాలి మేడం. ఏంటి వాళ్ళకి తెలియడం అంటే? ఏమ్మా ఇతని నుంచి మీకు ఏమేమి ఇబ్బందులు చెప్పండి. ఇప్పుడు ఇతని నుంచి ఏం అతని దగ్గర నుంచి మేము ఉండాలనుకోవట్లేదు మేడం. మేము అసలు తన దగ్గర ఉండాలనుకోవట్లేదు. తను మమ్మల్ని మానసికంగా శారీరకంగా బాగా హింసిస్తున్నాడు. ఇప్పుడు ఇంతకు వాళ్ళ అమ్మగారు మీకు ఆస్తి రాసి ఇచ్చినప్పుడు ఏం చెప్పారు అంటే వాళ్ళకి ఏ ఏజ్ లో హ్యాండ్ ఓవర్ చేయాలి మీరు ఆస్తి? అసలు మేడం మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ ఆస్తులు వాళ్ళకి రాసి ఇవ్వని చెప్పింది మేడం. ఏమ్మా ఇప్పుడు మీరు ఏమంటారు? ఇప్పుడు మీ పెళ్లి అంటున్నారు, ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే రాసిస్తే మేము వెళ్ళిపోతాము. తన దగ్గర అయితే ఉండాలనుకోవట్లేదు మేము. ఇప్పుడు మాది మాకు ఇచ్చేస్తే మా బతుకు మేము బతుకుతాము. ఎక్కడ బతుకుతారమ్మా మీరిద్దరు? ఎక్కడ బతుకుతారు? బయట వెళ్ళి ఎక్కడైనా హాస్టల్స్ లో ఎక్కడైనా ఉంటాం మేడం. ఆయన దగ్గర అయితే ఉంటాం మేడం మేము. ఇప్పుడు ఎందుకు వాళ్ళ నిర్ణయం తీసుకుంటారు? సరే మేడం, వాళ్ళ ఇష్టం మేడం. ఏంటి వాళ్ళ ఇష్టం? వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఆస్తి వాళ్ళకి రాసిస్తా, నా తిరిగి నేను వెళ్ళిపోతా. వాళ్ళ జోలికి నేను రాను, నా జోలికి వాళ్ళు రావద్దు. జోలికి రావడం కాదయ్యా, ఇప్పుడు బాధ్యతగా తల్లి నీకు అప్పచెప్పింది, అది నువ్వు మంచిగా చేసి వాళ్ళకి అప్పచెప్పి పెళ్లి చేయాలి కానీ వాళ్ళు అసహ్యంగా మాట్లాడి చేసి ఇవన్నీ చేయడం ఏంటి? నువ్వు మంచిగా ఆస్తి కోసం అని కూడా మమ్మల్ని మేము అడగట్లేదు మేడం. మమ్మల్ని ఇలా హింసించొద్దు, మా మీద చేతులు వేయొద్దు, ఎవరిని ఇంటికి తీసుకురాకుండా ఉంటే చాలు. మరి ఏంటయ్యా? లేదు మేడం, నేను చెప్పిన వారంలో నెలలో 4 రోజులు అదే పని అయితే ఎలా మేడం? మేడం జరిగింది జరిగిపోయింది. నీ పిల్లలు అయితే నువ్వు ఇట్లా చేస్తావా? ఇప్పుడు నా పిల్లలైనా వేరే వాళ్ళ నీ పిల్లలు కాదు కాబట్టి నువ్వు అట్లా చేస్తున్నావు. నువ్వు మేడం కన్న బిడ్డలు అంటున్నారు కదా, తన సొంత కూతురుని వాళ్ళైతే ఆయన అలా చేస్తారా? ఇప్పుడు వాడు సొంత కూతుర్లు అయితే ఇప్పుడు నా భార్య బిడ్డలే కనుక నాకు బిడ్డలే. మీరు అమ్మాయి వేసుకొని చదువుతుంది. అమ్మాయి ఎంత ఇప్పుడు? తను 10th క్లాస్ చదువుతుంది. రోజు నువ్వు ఎన్నింటికి వెళ్ళి ఎన్నింటికి వస్తావమ్మా? నువ్వు మార్నింగ్ 7కి వెళ్ళి 6-7 వస్తావు. వచ్చిన తర్వాత వచ్చినట్టు నేను మంచిగా చూసుకుంటారా? నీకు అన్ని కొండం అన్ని చేస్తాడా? నేను మీకు డబ్బులు అయ్యి ఇస్తాడా? మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు కొనుక్కోమని గట్ట? మరి చేస్తున్నారమ్మా? నేను డబ్బులు ఇవ్వకపోతే మీరు ఎట్లా చదువుకుంటున్నారు? లేకపోతే మీరు ఇప్పుడు నువ్వు డబ్బులు ఇస్తామని చెప్తారయ్యా, నువ్వు ఇవ్వట్లేదు కాబట్టి చెప్తుంది. ఆ పిల్ల ప్రాబద్ధం చెప్పట్లేదు కదా. నేను డబ్బులు ఇవ్వకుండా ఎట్లా బ్రతుకుతున్నారు వాళ్ళు? నేను ఇంట్లో అన్ని సరుకులు తీసుకొచ్చేయమంటే అన్ని వండుకొని తింటున్నారు. లేకపోతే వాళ్ళు లేనప్పుడు నేనే వంట చేసి వాళ్ళే పెడుతున్నాను. ఇంతకన్నా ఎవరు చేస్తున్నారు మా వంట? వంట మేమే చేస్తాం మేడం. మీరే చేస్తున్నారు. మరి ఆయన ఏదో వండి పెడతానంటే చెప్తున్నారు. మరి వంట నేనే చేస్తాను. ఇప్పుడు వాళ్ళు లేనప్పుడు పరిస్థితి అది మేడం. చిన్న పాప ఉంటది, ఆమె ఎవరు కొండ పెడతది? ఆమె చేత కాదు. ఫీవర్ వచ్చినా తను పట్టించుకోలేదు మేడం. కాలేజ్కి వెళ్ళి వస్తాను, అయితే తనకు ఫీవర్ వచ్చి ఒక రోజు పడుకొని ఉంది. ఆ రోజు తను అసలు పట్టించుకోలేదు. ఏమయ్యా మరి మేడం? ప్రతి ఒక్క దాన్ని పిల్లల్ని చూసుకుంటే బాధ్యత నీదన్నప్పుడు జ్వరం వచ్చింది అన్నప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళాలి లేదా? నువ్వు చూసుకోవాలి కదా. చూసుకోవాలి మేడం. మరి ఎందుకు చూసుకోలేదు తను చెప్పండి? అప్పటికే నేను టాబ్లెట్ తీసుకొని ఇచ్చాను, టాబ్లెట్ ఇచ్చాను. లేదు, నేను వచ్చేసరికి ఆమె అంతే పడుకొని ఉంది మేడం. ఏమ్మా ఇవ్వలేదా? నేను కాలేజ్ నుంచి పడుకోనే ఉంది. నువ్వు ఇస్తే అమ్మ ఎందుకు చెప్తుంది? ఇదిగోండి మేడం, ఇంక ఇలాగే బెదిరిస్తాడు మేడం మమ్మల్ని, ఇలాగే బెదిరిస్తాడు. మేడం ఒకటి మేడం, ఇది చెప్పేది ఏం లేదు. ఒకవేళ వాళ్ళు ఇప్పుడు కావాలి మాకు నా ఆలోచన ఏంటంటే మేడం, దయచేసి మీరు అర్థం నాకు ఇప్పుడు 20 మేడం, 18 20. ఇప్పుడు ఆ అమ్మాయి మైండ్ ఓకే. ఆ అమ్మాయి ఏజ్ దీనికి 15 అలా ఉంటాయి. ఇంకా అమ్మాయి ఇంకా మైనర్ కాదు. ఒకటి మేడం, నేను చెప్పేది కూడా కొంచెం అర్థం చేసుకోండి సరే. నా మీద ఏమయ్యా అర్థం చేసుకోవడానికి వాళ్ళు ఏమడుగుతున్నారు? నీ ఆస్తి అడగట్లేదు, నువ్వు చేసిన బిహేవియర్ చెప్తున్నారు. వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మాకు సరి చేయట్లేదు. మీ చేతులు వేస్తే చేతులు వేయడం ఏంటయ్యా? అసలు ఆడపిల్ల అనుకుంటున్నావు, ఏమనుకుంటున్నావు అసలు? జరిగిపోయింది. ఏం జరిగిపోయింది? ఏం జరిగిపోయింది? ఏం జరిగిపోయింది అంటే ఆ ఆడపిల్ల అనుకుంటే ఏమనుకుంటా? నీ కూతులేదు అలాగే చేస్తావా నువ్వు? అసలు చెయ్యడం ఏంటంటే అలా అబద్ధం చెప్తున్నారా? ఇది కరెక్ట్ గా అబద్ధం చెప్తున్నాను నేను చెప్తున్నాను. ఇప్పుడు చెప్పేదంతా నిజమే. బాగా చూసుకుంటున్నారా నిన్ను?
అంటే మాకు అడిగినవి ఏం కొనిచ్చారు, మనీ అని అడిగినా ఇవ్వరు, బయట ఫ్రెండ్స్తో వెళ్తామన్నా మాకేమి ఇవ్వరు, పట్టించుకోరు. మరి అదేంటయ్యా? అబద్ధం మేడం. ఏంటి ఏమ్మా? అబద్ధం? అబద్ధంగా మేడం. ఇప్పుడు నువ్వు ఇస్తే వాళ్ళు అబద్ధం చెప్పరు. ఇప్పుడు నేను అయిపోతే వాళ్ళు ఎట్లా బ్రతుకుతారు మేడం? ఏమ్మా ఎన్నిసార్లు ఎప్పుడు నువ్వు ఎప్పుడు అడిగావు? నేను రీసెంట్ గా ఫ్రెండ్స్ కోసం అని అందరూ బయటకు. ఏమయ్యా చిన్నపిల్ల వచ్చి అడిగినప్పుడు నువ్వు ఇవ్వలేదు, అబద్ధం ఆడుతున్నా. ఎందుకు అబద్ధం ఆడతారు? నువ్వు అన్ని చూసుకుంటే అలా అబద్ధం ఆడరాదయ్యా. నేనే మేడం చూసుకునేది. బట్టల కానించి, చదువులు కానించి, పుస్తకాలు కానించి, పెన్నులు కానించి, వాళ్ళ కాలేజ్ ఫీజులు కానించి నేనే మేడం చూసుకునేది. మేడం మేము చినిగిపోయిన బట్టలు వేసుకొని ఉంటాము, కనీసం మంచి మంచి బట్టలు కొని ఉండడానికి కూడా తను ఇష్టపడరు. మరి అదేంటయ్యా? పిల్లలు బట్టలు కూడా ఆడపిల్లలు కదా, వాళ్ళకి కావాల్సినన్ని చూసుకోవాలి కదా. నువ్వు నేను చూసుకుంటున్నా మేడం. ఏం చూసుకుంటావు? చిరిగిపోయిన బట్టలు అంట, నువ్వు బట్టలు కూడా సరిగ్గా కొనట్లేదంట. ఇప్పుడు చెప్తున్నారు కదా, ఎదురుకుంటానే కదా ఉన్నారు. నాన్న మరి మాకు బట్టలు లేవు, మాకు ఇది లేవు అంటే చెప్తే కొంచెం నేను కొంటాను కదా. అదేంటి ఆడపిల్లలు చెప్పుకుంటారా? నీకు తెలియదా వాళ్ళకి ఏం కొనివ్వాలి, ఏం చూసుకోవాలి అన్ని నీకు తెలియదా? తెలుసు మేడం, తెలుసు మేడం. ఏదైనా అవసరం ఉన్నప్పుడు నాన్న మాకు లేదు మేడం, తను చెప్పేదంతా అబద్ధం మేడం. కొనిస్తే మేము ఇప్పుడు చూడండి చినిగిపోయిన బట్టలు వేసుకొని ఎందుకు వస్తాం ఇక్కడికి? ఎందుకు వస్తారు మేడం? ఇంకొకటి ఏంటంటే వాళ్ళు పలానా చోట రండి, మీతో పని ఉంది, మాట్లాడాలి అని చెప్పారు. కానీ ఈ విధంగా చేసి నన్ను ఇట్లా బదనాం ఏమయ్యా? ఎవరు కావాలని చేయరయ్యా, కావాలని చేయరు. ఇప్పుడు అలా ఏ విషయంలో కాదు, అన్ని విషయాల్లో నువ్వు తప్పే చేస్తున్నావు. ఏ విషయంలో కరెక్ట్ గా ఉన్నావు చెప్పు? పిల్లల విషయంలో నువ్వు ఏ విషయంలో కరెక్ట్ గా ఉన్నావు? నేను కరెక్ట్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు వాళ్ళ అబద్ధం చెప్పట్లేదు కదా. ఆయన ప్రతిదీ మాకు సక్రమంగా సమకూరిస్తే ఇప్పుడు మేము ఎలా ఎందుకు మాట్లాడతాం చెప్పండి మేడం. నేను సమకూర్చకపోతే ఎవరు సమకూరుతారు? తను బట్టలు కొని కరెక్ట్ బట్టలు మాట్లాడతావా? నువ్వు అడుగుతున్నావేంటే పిల్లలు కూడా ఇలాగ భయపడుతున్నావు నువ్వు ఇంట్లోనే. నా ఎదుర్కొంటే నా ఎదుర్కొంటే వాళ్ళు బెదిరిస్తున్నావు కదా. ఏంటి నా ఎదుర్కొంటే నువ్వు పిల్లలు బెదిరిస్తున్నావు అంటే ఈ లోకం నువ్వు ఇంట్లో ఇంకెంత బెదిరిస్తున్నావు? మా అమ్మ బంగారం అంతా కూడా అమ్మేసుకున్నారు మేడం. ఆ బంగారం అంతా కూడా అమ్మేసుకొని ఇప్పుడు మా కనీసం మా స్థితులు చూడటానికి కూడా తను ముందుకు రావట్లేదు. మీ అమ్మగారు బంగారం అంటే ఏమున్నాయి? తనకి చాలా బంగారం ఉంది. తన చెయ్యి ఏమిచ్చింది? వాళ్ళ ఇయర్ రింగ్స్ అవన్నీ చాలా ఉన్నాయి. నా తాడు ఒకటి ఉంది, నా తాడు ఉంటే అది బ్యాంక్ లో ఉంది మేడం. నెక్లెస్ ఒకటి ఉంది మేడం. నెక్లెస్ ఉంది, తన గాజులు ఉంది, చైన్ ఉన్నాయి, కమ్మలు ఉన్నాయి. అవన్నీ వాళ్ళకి తెలియదా? వాళ్ళ అమ్మ నగలకు తెలియదా ఏమున్నాయో లేవా? నా తాడు ఉంది, అది బ్యాంక్ లో పొదువులో ఉంది మేడం. అది త్వరలో ఇప్పుడు ఇప్పిస్తాను మేడం. వచ్చేవాళ్ళే కానీ ఇంకా వేరే సెటప్ ఏమైనా ఉందా నీకు? ఆ విధంగా ఉంటే నేను ఇప్పుడు భార్య వాళ్ళ బంగారం తాకట్టు పెట్టుకోవడం ఏంటి నువ్వు? వాళ్ళ మొత్తం బంగారం అంతా నీ దగ్గర ఉందా? నాకు అప్పులు ఉన్నాయి మేడం, అప్పులు తెచ్చుకోవడానికి నేను చేసిన మేడం. అవి విడిపించుకుంటా మేడం. అదేంటి అప్పులకి ఆ పిల్లలు బంగారం పెట్టుకోవడానికి సంబంధం ఉంది అసలు? నువ్వేం పని చేస్తావు? నేను చిన్న జాబ్ చేసుకుంటాను మేడం. నీ జాబ్ వచ్చిన డబ్బులు నీకు సరిపోవట్లేదా? అంటే ఇంట్లో సంసారం మొత్తం కొంచెం సంసారం ఏముందయ్యా? పిల్లలకి సరిగా తిండేటట్లేదు, బట్టలు కొనట్లేదు, వాళ్ళు ఏమి చూసుకోవట్లేదు మేడం. వాళ్ళ ఫీజుల కంటే, వాళ్ళ బస్సు బస్ ఛార్జీల కంటే, వాటి కంటే ఇటు కంటే అయితేగా మేడం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లుంది మేడం? ప్రతి ఒక్కటి రేట్లేనా? ప్రతి ఒక్క దాన్ని మనం నీకు బస్ పెట్టారా? ఆటో? నీకు ఆటో ఆటో ఏంటి? ఎప్పటికప్పుడు వెళ్తావా లేకపోతే నెలకి నెలకింత ఇస్తాను మేడం. అది ఒకసారి ఇస్తారు, ఒకసారి ఇవ్వరు. మేడం మరి ఎందుకు అబద్ధం? అది కూడా అబద్ధం ఆడతారా? మరి కాదు మేడం, నెలకి ఇస్తారు, మళ్ళీ వచ్చే నెల ఏంటంటే నేను అయిపోతే ఆటో కూడా తీసుకుపోతున్నా మేడం. ఇప్పుడు అంటుంది కదా ఒక నెల ఇస్తున్నా ఆటో కూడా అడుగుతున్నాడా? మంది కదా అంటున్నాము కదా. ఆటో కూడా తీసుకుపోతారా? నువ్వెలా వెళ్తావు అమ్మాయి? నేను మామూలు బస్కే వెళ్తాను. నీకు డబ్బులు ఇస్తాడా? అప్పుడప్పుడు ఇస్తారు, ఒకసారి ఇవ్వరు. బస్కే వెళ్తాను, బస్కే వస్తాను. మరి ఆ పిల్లలకు కావాల్సిన అన్ని నువ్వు డబ్బులు ఇచ్చుకోవాలి కదా. వాళ్ళకి చదువుకునేది నేను ఈ బట్టే కదా వాళ్ళు చదువుకునేది. అదే నేను ఇపోతే చదువుకుంటారా? ఎక్కడో ఒకటి అడుక్కొని తింటారు. ఒకటి మేడం, వాళ్ళు అడుక్కుని తినడానికి వాళ్ళ అమ్మని చేతిలో పెట్టింది. అందుకోసమని నేను వాళ్ళ ఆస్తి ఇచ్చింది, బంగారం ఇచ్చింది, అన్ని చేసుకోకుండా కూడా వాళ్ళే నా బిడ్డలు అనుకుని నేను పెంచి పోషిస్తాను. నువ్వు వాళ్ళ బిడ్డలు అనుకుంటే ఈ రోజు వాళ్ళు కంప్లైంట్లు ఎందుకు ఇస్తారు నీ మీద? నువ్వు నిజంగా తండ్రిగా ఒక బాధ్యతగా నడుచుకుంటా ఆ పిల్లలు ఈ రోజు వచ్చి నీ మీద కంప్లైంట్ నీ లేనిపోని అంటారు. వాళ్ళు నిన్నేం అనట్లేదు. ఒకటే
మమ్మల్ని పట్టించుకోవట్లేదు, రకరకాల బిహేవ్ చేస్తా. అలా ఎందుకు చేస్తున్నావు? నువ్వు తాగొస్తావు రోజు ఇంటికి? నేను తాగను మేడం. ఏమ్మా? ఎప్పుడన్నా ఒక్కసారి తాగొస్తాడా? ఆయన తాగే వస్తారు మేడం. తాగొస్తాడా? తాగొస్తారు. ఈయన ఒక్కడే వస్తాడు, ఇంటికి ఇంకా ఎవరైనా వాళ్ళ తీసుకొస్తాడు? ఫ్రెండ్స్ ని కూడా తీసుకొస్తారు. ఎందుకు రోజునా? అబద్ధాలు ఆడతారు? వాళ్ళ ఫ్రెండ్స్ ని కూడా అబద్ధాలు తీసుకొస్తారు. ఆడకండి. ఫ్రెండ్స్ ని కూడా తీసుకొస్తారు ఆయన. అదిగో ఏంటి అలా బెదిరిస్తున్నావు ఏంటి? బెదిరియటం కాదు మేడం, నా బిడ్డలు నా ముందు అబద్ధాలు ఆడుతుంటే నాకు- ఏంటి నాకు నీ బిడ్డలా అనుకుంటే రోజు తాగొస్తావా నువ్వు? మేడం, మీరు బిడ్డలా అనుకుంటే రోజు వచ్చి మా మీద తాగుతారు, వచ్చి మా మీద చేతులు వేస్తారు. ఒకటే చెప్తున్నా, ఇది లాస్ట్ అండ్ ఫైనల్ మేడం. నా భార్య నాకు ఆస్తి రాసిచ్చింది. వాళ్ళు పెరిగి పెద్ద వాళ్ళు మంచి చదువుకుని ఒక ప్రయోజకులు అయిన తర్వాత వాళ్ళ పెళ్లిళ్ళు చేసిన తర్వాత వాళ్ళ ఆస్తి వాళ్ళకి రాస్తుంది మేడం. అంత బలంతో నేను నువ్వు రాసివ్వడానికి నువ్వు మంచిగా చూసుకుంటున్నావా? చూసుకుంటున్నాను. వాళ్ళు పెళ్లి చేసే ఉద్దేశం నీకు లేదు కదా, లేకపోతే ఈ రోజు ఎందుకంటే అన్ని బాధలు పెడుతున్నావు? నేను చెప్తున్నాను మేడం, వాళ్ళ పెళ్లిళ్ళు చేసిన తర్వాత వాళ్ళ ఆస్తి వాళ్ళకి రాసిస్తా. ఇప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాసేది లేదు. అంటే అంతవరకు నేను టార్చర్ చేస్తావా నువ్వు? నేను చేయను మేడం, ఆ? చేయను మేడం, ఆ, నాకు అవసరం కూడా లేదు. మేము ఆయన దగ్గర కూడా ఉండాలనుకోవట్లేదు మేడం. ఆ. మా మరి ఆయన ఇప్పుడు దగ్గర మాకు అసలు ఇప్పుడు మీ safety బాధ్యత లేదు. అంతా మీ అమ్మ ఆయనకి అప్పచెప్పింది. ఉం. మీ అమ్మ ఆస్తి కూడా ఆయన దగ్గర ఉంది. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఇప్పుడు మీరు ఏమంటున్నారు? వాళ్ళు మంచిగా చూసుకుంటారా మీరు? చూసుకుంటా మేడం. ఇప్పుడు వాళ్ళు ఏదో బ్యాడ్ ఒపీనియన్ చెప్పారు, దాని పరిస్థితి ఏంటి? లేదు మేడం, అటువంటిది ఏం జరగదు. మీ సమక్షంలో చెప్తున్నా, వాళ్ళని మంచిగా చూసుకుంటాను. ఏదైనా తేడా వస్తే మీరు ఏ శిక్షించిన దాన్ని ఇంటికి ఫ్రెండ్స్ తీసుకొస్తారు? లేదు మేడం, ఆ. లేదు మేడం, ఎట్టి పరిస్థితుల్లో ఆ విధంగా తీసుకురాను. నేను చెప్తున్నా కదా మేడం, ఒకవేళ ఈసారి ఏదైనా జరిగితే మాత్రం అది మీరు ఏదైనా చేసుకోండి. అది మేము నిర్ణయిస్తాం. Okay. ఏదన్నా జరిగితే ఏం చేయాలన్నది మాకు తెలుసు. Okay. ఏమ్మా మీరు ఆయన నుంచి ఏం కోరుకుంటే చెప్పండి, ఆయన ఏమి చేయకూడదు, మాకు ఏం సేఫ్టీ కావాలి మేడం. అసలు ఆయన మా మీద చేతులు వేయటం వీళ్ళు మా ఫ్రెండ్స్ ని తీసుకురావద్దండి ఫస్ట్ ఇంటికి. రెండు ఎవరిని తీసుకురాకూడదు, మా మీద పార్టీలని అవి ఏం చేయకూడదు, మా మీద చేతులు వేయటం ఇవన్నీ తగ్గిస్తే మంచిది. అలా చేతులకి లాగబెట్టి కొట్టాలి కదా, మీరు ఎందుకు అలా ఊరుకున్నారా? ఆ? ఆయన ఏదైనా స్థానం- సరే ఒక మగ అతను ఎవరైనా సరే, తండ్రి అవనా అన్న అవనా ఎవరైనా సరే, ఎవరైనా మీ మీద చేస్తే లాగబెట్టి కొట్టాలి. అర్థమైందా? ఇప్పుడు వాళ్ళ ఆస్తి వాళ్ళకి ఇచ్చేసి నువ్వు వెళ్ళిపోతావా? వెళ్ళిపోతా మేడం, ఆ? వెళ్ళిపోతా. ఇప్పుడు ఇప్పుడు కాదు మేడం, నో ఇప్పుడు కాదు. వాళ్ళకి ఇప్పుడు కావాలయ్యా. ఇప్పుడైతే ఎట్టి పరిస్థితులు ఇచ్చే పనే లేదు. ఏంటి ఇచ్చి మళ్ళీ వాళ్ళ ఆస్తే కదా అడుగుతుంది. వాళ్ళ చదువులు పూర్తయిన తర్వాత, వాళ్ళ పెళ్లిళ్ళు చేసిన తర్వాత వాళ్ళ ఆస్తి వాళ్ళకి రాసి ఇచ్చి నేను వెళ్ళిపోతాను. అంతవరకు నీ దగ్గర ఉంచుకుంటాను. రాగలను. ఇప్పుడు ఆ అమ్మాయి మైనరా కదా, ఎందుకు రాసివ్వవు నువ్వు? లేదు ఇప్పుడు మేడం, నువ్వు మంచిగా చూసుకుంటే వాళ్ళు నీకే ఉంచుతారు. చూసుకుంటా నువ్వు మేడం. చూసుకొని అంటున్నావు కదా. చూసుకుంటా. తప్పకుండా చూసుకుంటా. ఏమంటారమ్మా? తను మంచిగా ఉంటే మేము ఉండటానికి ఏమి ఇబ్బంది లేకుండా చూసుకుంటామంటే ఓకే మేడం. లేదు ఇప్పుడు అలాగే ఇప్పుడు నేను ఆయనతో మాట్లాడతాను. ఇక్కడ నుంచి నువ్వు ఇంటికి ఫ్రెండ్స్ ని తీసుకురావడం కానీ వాళ్ళకి బాగోగులు అన్ని సవ్యంగా చూసుకోవాలి, లేదంటే మేము యాక్షన్ తీసుకోవాల్సి ఓకే వస్తుంది. మేడం, ఓకే మేడం, ఎందుకంటే ఇప్పుడు ఆ పిల్లలు చిన్న పిల్లలు కాబట్టి కొంచెం మేము ఆలోచించి నీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. సరే మేడం, ఇదే కానీ మళ్ళీ రిపీట్ అయిందంటే తర్వాత మీకు మీద మేము యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. సరే. మీరు ఎక్కడ ఉంటారో అక్కడే ఉంటారు. ఓకే అప్పుడే మేము ఇన్నిట్లుగా ఆస్తి కూడా వాళ్ళ పేర్లను రాయించాల్సిన పరిస్థితి వస్తుంది. సరే మేడం, నువ్వు ఆ పిల్లల పట్ల బాధ్యత వహించి మళ్ళీ మాకు అమ్మ మీకు ఎట్టి పరిస్థితులు అయినా సరే ఏం జరిగినా మాకు వెంటనే అందచేయండి, మేము చూసుకుంటాం. మీకైతే ఏ భయం పడొద్దు. ఇప్పుడు మేము ఆల్రెడీ చెప్తున్నాం కదా, ఇక్కడ నుంచి కానీ ఆయన ఏ మాత్రం మీకు ఇచ్చినా మాకు చెప్పండి, మీకు ఆ భయం ఏమి లేదు. ఓకే. ఇక్కడ నుంచి మీ పిల్లలు మీరు బాధ్యతగా నడుచుకుని ఇప్పుడు వాళ్ళు చెప్పిన అన్ని కూడా మళ్ళీ మాకు రిపీట్ అవ్వకూడదు. ఓకే నువ్వు మంచిగా చూసుకుంటావు ఓకే, లేదంటే మేము ఏం చేయాలో అది తీసుకుంటాం. అది ఎందుకంటే నిన్ను వదిలేసి అసలు ఎన్ని తిట్టాలంటే అన్ని తిట్టాలి నువ్వు చేసే పనికి. వాళ్ళు చెప్పితే నాకే ఇదిలా అనిపించింది, కానీ నువ్వెందుకు ఇప్పుడు ఈ పిల్లలు అయితే నువ్వు అట్లా చేస్తావో చెప్పు, ఆలోచించుకోవాలి కదా. ఒక ఆడపిల్లలు ఇక్కడ దాకా వచ్చి పబ్లిక్ లో చెప్పుకుంటున్నారంటే నువ్వు ఎంత టార్చర్ పెడతా వాళ్ళు చెప్పుకుంటారు. లేదు మేడం, అటువంటిది ఏం జరగదు. ఆ? లేదు మేడం, ఇప్పుడు నువ్వు వయసులో ఉన్నవాడు కదయ్యా, నువ్వు ఆ పిల్లల్ని మంచిగా చూసుకుంటే వాళ్ళు నిన్ను తండ్రిగా యాక్సెప్ట్ చేసి రేపు పొద్దు నీ కాలింగ్ చెంగిన వాళ్ళే కదా చూడాలి నిన్ను, సరే మేడం, లేదంటే వాళ్ళ అమ్మ ఆస్తి పెట్టుకుని నూడైందాం అనుకున్నావా? అదే మేడం, ఓకే. ఇప్పుడు వాళ్ళిద్దరు మేజర్ అయిన తర్వాత మీ బాధ్యత మీద నిర్ణయించుకొని తప్పుకోండి, అప్పుడు చేయవలసిన చేస్తారేమ్మా. మీకైతే ఏ భయం లేదు, నేను చెప్పాను. ఏమన్నా ఇంచుమించు జరిగితే మీరు అన్ని మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే మేడం. సరే చూసారు మేడం. కదండి, ఇక్కడ నుంచి ఏది ఇన్ఫర్మేషన్ అయినా మాకు అందించేయండి, మేము చూసుకుంటాం. ఓకేనా? ఓకే మేడం, నమస్కారం. నమస్కారం. చూసారు కదండి, వీళ్ళ సమస్య పరిష్కరించాము. మరొక సమస్యతో మళ్ళీ మేము ముందుకు వస్తాము. అందరికీ నమస్తే.